ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీత కేజ్రీవాల్ చదువుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయన భార్య మొదటిసారి వీడియో రిలీజ్ చేశారు. తన జీవితమే ఒక పోరాటమని, శరీరంలో ప్రతి కణం దేశం కోసమే అంకితమని లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రజలు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని, గత జన్మలో తాను చేసుకున్న పుణ్యమే ఫలితంగా ఇప్పుడు భారత్లో పుట్టారని, దేశాన్ని మహాశక్తిగా చేయాలన్నారు. ప్రస్తుతం మనల్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో చాలా మందిని దేశభక్తులు ఉన్నారని, వాళ్ళంతా ఈ దేశాన్ని మహాశక్తిగా చేయగలరని లేఖలో పేర్కొన్నారు. తాను జైలుకు వెళ్లడంతో ప్రతి నెల 1000 రూపాయలు వస్తాయా లేదా అని చాలా మంది మహిళలకు ఆలోచిస్తున్నారని, కేజ్రీవాల్ ని ఆపే సంఖ్యల్లో జైళ్లు లేవని తెలిపారు. త్వరలోనే బయటకు వస్తానని, తన వాగ్దానం పూర్తి చేస్తానని కేజ్రీవాల్ ప్రామిస్ చేసి నిలుపుకునేది ఏదీ లేదంటూ లేఖ రాశారు. సునీత కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీత కేజ్రీవాల్ చదువుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయన భార్య మొదటిసారి వీడియో రిలీజ్ చేశారు. తన జీవితమే ఒక పోరాటమని, శరీరంలో ప్రతి కణం దేశం కోసమే అంకితమని లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రజలు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని, గత జన్మలో తాను చేసుకున్న పుణ్యమే ఫలితంగా ఇప్పుడు భారత్లో పుట్టారని, దేశాన్ని మహాశక్తిగా చేయాలన్నారు. ప్రస్తుతం మనల్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో చాలా మంది దేశభక్తులు ఉన్నారని, వాళ్ళంతా ఈ దేశాన్ని మహాశక్తిగా చేయగలరని లేఖలో తెలిపారు. తాను జైలుకు వెళ్లడంలో ప్రతి నెల 1000 రూపాయలు వస్తాయా లేదా అని చాలా మంది మహిళలు ఆలోచిస్తున్నారని, కేజ్రీవాల్ ని ఆపే సంఖ్యల్లో జైళ్లు లేవని తెలిపారు. త్వరలోనే బయటకు వస్తానని, తన వాగ్దానం పూర్తి చేస్తానని కేజ్రీవాల్ ప్రామిస్ చేసింది నిలుపుకునేది ఏదీ లేదంటూ లేఖ రాశారు సునీత కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. రేటు ఇదే లేఖకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీత కేజ్రీవాల్ చదువుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయన భార్య మొదటిసారి వీడియోను రిలీజ్ చేశారు. తన జీవితమే ఒక పోరాటమని, శరీరంలో ప్రతి కణం దేశం కోసమే అంకితమని లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రజలు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని, గత జన్మలో తాను చేసుకున్న పుణ్యమే ఫలితంగా ఇప్పుడు భారత్లో పుట్టారని, దేశాన్ని మహాశక్తిగా చేయగలనన్నారు. ప్రస్తుతం మనల్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశంలో చాలా మంది దేశభక్తులు ఉన్నారని, వాళ్ళంతా ఈ దేశాన్ని మహాశక్తిగా చేయగలరని లేఖలో తెలిపారు. తాను జైలుకు వెళ్లడంతో ప్రతి నెల 1000 రూపాయలు వస్తాయా లేదా అని చాలా మంది మహిళలు ఆలోచిస్తున్నారని, కేజ్రీవాల్ ని ఆపే సంఖ్యల్లో జైళ్లు లేవని తెలిపారు.
త్వరలోనే బయటకు వస్తానని, తన వాగ్దానం పూర్తి చేస్తానని కేజ్రీవాల్ ప్రామిస్ చేసింది నిలుపుకునేది ఏదీ లేదంటూ లేఖ రాశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. మరి ఆయనకి ఈడీ విచారణ జరుగుతుంది. మరోవైపు ఒక చిన్న సంఘటన నిన్న కోర్టులో జరిగింది. ఏంటంటే ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు మీడియా ఆయన అడిగింది, దేశ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు మీరు అని. అంటే అరవింద్ కేజ్రీవాల్ అంటే నీతి నిజాయితీ, అలాగే ఆయన అన్నా హజారేతో కలిసిన ఉద్యమాలు, ఇవన్నీ నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఏదైతే అవినీతిపై పోరాటం చేయాలి, అవినీతిపై పోరాటమే జయంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడో అదే అవినీతిలో ఆయన కూరుకుపోయాడు, ఆయన అవినీతికి పాల్పడ్డాడు అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఒక కోర్టు దగ్గర విలేకరులు అడిగిన సమాధానానికి ఆయన ఈ రోజు ఆయన భార్య ద్వారా ఒక సమాచారాన్ని దేశ ప్రజలకు విడుదల చేయించడం జరిగింది. ఆ లేఖలో ప్రధాన అంశంగా మనం కానీ చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ జీవితానికి సంబంధించి తన చివరి ఈ ఊపిరినంత వరకు కూడా దేశ ప్రజల కోసమే పాటుపడతానని, ప్రజల కోసమే తన సేవలు అంకితమని, ఇక దేశ ప్రజల కోసం తాను ఏది చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని, అలాగే తాను చేయడానికి తనపై అనవసరంగా రాజకీయ పరంగా కుట్ర పన్నారని చెప్పేసి ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ రాజకీయ పరమైన కుట్ర తప్ప ఇందులో ఎలాంటి లేవని అరవింద్ కేజ్రీవాల్ పై చెప్పారు. మరి దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో ఉన్న స్కీమ్స్, ఇక్కడ మహిళలకు బస్ ఫ్రీ గాని, ఉచిత విద్యుత్ కరెంటు 200 యూనిట్లు ప్రతి నెల ప్రతి ఇంటికి పార్టీలతో సంబంధం లేకుండా, ఉన్న వాళ్ళ లేని వాళ్ళని సంబంధం లేకుండా ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఇస్తా ఉంటారు ఫ్రీగా. మరి అలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు వస్తుంది. అది ఇలాంటి స్కీమ్స్ అని వస్తాయా అరవింద్ కేజ్రీవాల్ జైల్లో తెలిపారు. కాబట్టి ఇలాంటి వస్తాయా రావని ప్రజల్లో కూడా అనుమానం ఉంది. మరి తాను బతుకున్నంత వరకు కూడా ప్రజల సేవ కోసమే పాటుపడతానని ఆయన అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. భారత్ లాంటి దేశంలో పుట్టడమే ఒక పెద్ద వరంగా అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరి ఈ లేఖ ఒక రకంగా ప్రజల్లో చాలా చైతన్యం తీసుకురాబోతుంది. మరి ఈ ఆయన భార్య ఈ లేఖను రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు. మరి ఈ లేఖపై అరవింద్ కేజ్రీవాల్ తన మనసులో ఉన్న భావోద్వేగాల భావాన్ని, తన బాధని అంతా కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఎలాంటి అవినీతికి పాల్పడకుండానే తను అన్యాయంగానే తను ఇరికించారు. దేశ ప్రజలు మీరే ఇంకా చూస్తా ఉండాలి, మీరే చూడాలి, మీరే నిర్ణయించాలి, మీరే న్యాయ నిర్ణయించాలని దేశ ప్రజలకి ఈ అంశాన్ని వదిలేశాడు అరవింద్ కేజ్రీవాల్ తన లేఖ ద్వారా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీత కేజ్రీవాల్ చదువుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టు అయిన తర్వాత ఆయన భార్య మొదటిసారి వీడియో రిలీజ్ చేశారు. తన జీవితమే ఒక పోరాటమని, శరీరంలో ప్రతి కణం దేశం కోసమే అంకితమని లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రజలు తనని ఎంతగానో ప్రేమిస్తున్నారని, గత జన్మలో తాను చేసుకున్న పుణ్యమే ఇప్పుడు ఫలితంగా భారత్లో పుట్టానని, దేశాన్ని మహాశక్తిగా చేయాలంటారు. ప్రస్తుతం మనల్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశంలో చాలా మంది దేశభక్తులు ఉన్నారని, వాళ్ళంతా ఈ దేశాన్ని మహాశక్తిగా చేయగలరని లేఖలో తెలిపారు. తాను జైలుకు వెళ్లడంతో ప్రతి నెల 1000 రూపాయలు వస్తాయా లేదా అని చాలా మంది మహిళలు ఆలోచిస్తున్నారని, కేజ్రీవాల్ని ఆపే సంఖ్యలు జైళ్లు లేవని తెలిపారు. త్వరలోనే బయటకు వస్తానని, తన వాగ్దానం పూర్తి చేస్తానని కేజ్రీవాల్ ప్రామిస్ చేసింది నిలుపుకునేది ఏదీ లేదంటూ లేఖ రాశారు.